ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా డయాబెటీస్ వచ్చి బాధపడుతున్నారు. మేజర్గా మనకి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు స్ట్రెస్ వల్ల. లేట్ నైట్ నిద్రపోవడం కానీ, లేట్ నైట్ తినటం, ఇవన్నీ పెరిగిపోయాయి. వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి. అంటే ఎవరైతే 7 to 8 hours పడుకోలేదో వాళ్ళకి కార్టిజాల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని అన్నారు, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ. చాలా మందికి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అందుకే వస్తున్నాయి, పీసీఓడీలు అందుకే వస్తున్నాయి. ట్రూ. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 20s లో కూడా వచ్చేస్తుంది డయాబెటీస్. ఇప్పుడు యాన్యువల్ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జయంతి హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అక్కడ కూడా వీ డూ యాన్యువల్ చెకప్స్ ఫర్ పేషెంట్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ జయంతి హాస్పిటల్స్. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. హలో కృతిక. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్. డాక్టర్, ఇప్పుడు హైదరాబాద్ అంటేనే పర్ల్ సిటీ అంటాం, కానీ ఇప్పుడు డయాబెటీస్ కి క్యాపిటల్ అని వస్తుంది. ప్రతి ఒక్కరికి అంటే ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా డయాబెటీస్ వచ్చి బాధపడుతున్నారు. ఎందుకంటారు? అంటే ఇప్పుడు డయాబెటీస్ రావడానికి ఓన్లీ డైట్ అంటారా, దాంతో పాటు ఇంక ఏముండే కారణం ఏముండొచ్చు? యాజ్ యూ రైట్లీ సెడ్, కరెక్ట్ గా చెప్పారు. హైదరాబాద్ అనేది ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ అయిపోతుంది. మేజర్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఓకే. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అండ్ డైట్ కాంపోజిషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. డైట్ అనేది మనకి ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మేజర్ గా మనకి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు స్ట్రెస్ వల్ల. చాలా మంది లేట్ నైట్ నిద్రపోవడం కానీ, లేట్ నైట్ తినటం, ఇవన్నీ పెరిగిపోయాయి. వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి. దాని వల్ల ఇప్పుడు డయాబెటీస్ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. యాక్చువల్లీ వరల్డ్ మొత్తం కూడా చాలా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ముఖ్యంగా చాలా ఎక్కువ ప్రివలెంట్ గా ఉన్నదైతే వర్క్ స్ట్రెస్ అండ్ పర్సనల్ స్ట్రెస్ లెవెల్స్ చాలా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో. అంటే డాక్టర్, ఇప్పుడు మంచి డైట్ ఫాలో అయినా స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుందా? స్ట్రెస్ వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి యాక్చువల్ గా. సో డైట్ ఫాలో అయినా ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కొంచెం డైట్ కాన్షియస్నెస్ పెరిగింది, మంచి డైట్ ఫాలో అవుతున్నారు, సలాడ్స్ తినడం ఇవన్నీ కూడా పెరిగాయి. ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, మిల్లెట్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, బయట కూడా మనం ప్రిపేర్ చేసుకోకుండా కూడా బయట దొరుకుతున్నాయి. దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎట్ ఆల్. యా, అలాంటి వాళ్ళకి కూడా స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వెరీ కామన్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డయాబెటీస్ ఒకటే కాదు, ఇన్ఫర్టిలిటీ కూడా చాలా పెరిగింది. yes డాక్టర్. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్లీప్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, మనుషులకి హార్మోనల్ బ్యాలెన్స్ కోసం స్లీప్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు లేట్ నైట్ ఉండడం అనేది, ఎవరు 12 లోపల పడుకుంటున్నారు చెప్పండి? అవును, 12 o'clock లోపల పడుకునే వాళ్ళు అండి. 12 అయితే మన వర్క్ అంతా అయిపోయినా కూడా వి కీప్ ఆన్ స్క్రోలింగ్, అండ్ కనీసం 11-12 అయితే ఎవరు చిన్నపిల్లలతో సహా ఎవరు పడుకోవట్లేదు. మ్యామ్, అంటే 10 minutes చూస్తా అని చెప్పేసి 1 hour అవుతుంది. అంటే 1 hour కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే కొంచెం నా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి నేను చూస్తున్నాను అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? అదే మేజర్ ప్రాబ్లం. మొబైల్ చూడడం కానీ, లేకపోతే టీవీ సీరియల్ చూడడం కానీ అది స్ట్రెస్ రిలీఫ్ కాదు. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ యూ ఇంటూ అనదర్ వరల్డ్. అంటే మనం వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాం. మన ప్రపంచంలో ఏదైతే స్ట్రెస్ ఉందో అదంతా వదిలేసి ఎగ్జాక్ట్లీ వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాం. కానీ మైండ్ షట్ డౌన్ అవ్వదు కదా. ఎస్, అవర్ మైండ్ కీప్స్ ఆన్ వర్కింగ్, పనిచేస్తూ ఉంటుంది. దాని వల్ల మనకి నిద్ర ఉండదు. చాలా మంది నిద్ర రావట్లేదని చెప్పేసి మొబైల్ చూస్తారు. మొబైల్ చూసినంతసేపు నిద్ర రాదు. మనం బాగా అలసిపోయి బాగా డీప్ స్లీప్ లోకి వెళ్తే తప్పితే మొబైల్ చూస్తుంటే నిద్ర రాదు. ట్రూ. చాలా మంది యూ వోంట్ బిలీవ్, యంగ్ పీపుల్ వచ్చేసి వాళ్ళ ఎల్డర్లీ పేరెంట్స్ మీద నాకు కంప్లైంట్ చేస్తున్నారు, మొబైల్ ఎక్కువ చూస్తున్నారు. ఓకే. మీరు ఇంతకు ముందు రివర్స్ లో వినుంటారు, పిల్లలు ఎక్కువ ఫోన్ చూస్తున్నారు అని చెప్పేసి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ మొబైల్ చూస్తున్నారు, నైట్ టైం సీరియల్స్ 12 వరకు 11 వరకు సీరియల్స్ చూస్తున్నారని, నైట్ ఫోన్ పట్టుకొని వదిలిపెట్టట్లేదని పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తున్నారు పిల్లలు. మరి పేరెంట్స్ కూడా అంతలా అడిక్ట్ అయిపోతున్నారు మ్యామ్. చూసుకుంటే అంటే అమ్మమ్మ కానివ్వండి, తాతయ్య, అమ్మ, నాన్న, ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా అన్ని చూస్తూ వాళ్ళు కూడా అందులోనే మునిగిపోతున్నారు పిల్లల్ని పట్టించుకోకుండా. ఒకటి స్టార్ట్ అయిందనంటే ఏదైనా ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనిపించిందంటే ఇంక దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఒకటి వాట్సాప్ స్టేటస్లు, 2 యూట్యూబ్ వీడియోస్, రీల్స్ అయితే ఇంకా అసలు గుడ్ మార్నింగ్ మెసేజెస్ అవన్నీ. సోషల్ మీడియా ఇస్ ఓకే టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్, అది ఓకే. కానీ దానికి మించి చాలా డ్యామేజ్ కూడా అవుతోంది, ఎస్పెషల్లీ ఆన్ ద హెల్త్. ఓకే.
అది చాలా ఎక్కువ అవుతుంది. స్లీప్ లేకపోవడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల షుగర్ మెటబాలిజం మారిపోతుంది బాడీలో, అదొకటి. తర్వాత లివర్ మెటబాలిజం కూడా మారిపోతుంది. సో బాడీలో డైజెస్ట్ అయ్యే విధానం మారిపోతుంది. మనకి స్లీప్ లో ఏదైతే జరగాల్సిన హార్మోనల్ బ్యాలెన్స్ ఉందో, బాడీ రీసెట్ ఉందో అది జరగదు. ఓకే ఓకే. లేట్ నైట్ స్లీప్ వల్ల. అండ్ నేను 12ంటికి పడుకుంటాను అండ్ 8 o'clockకి లేస్తాను, నాకు 8 hours స్లీప్ వస్తుంది కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ హౌ అవర్ బయోలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది కదా మన బాడీలో, అది అట్లా వర్కౌట్ అవ్వదు. ఓకే. మనకి ప్రాపర్ గా కరెక్ట్ గా అయితే 10 o'clock to 4 o'clock అకార్డింగ్ టు అవర్ నార్మల్ బయోలాజికల్ క్లాక్ 10 o'clock నుంచి 4 o'clock వరకు మన బాడీకి డీప్ స్లీప్ అవసరం. ఓకే. అట్లీస్ట్ 11 to 4 మనకి బాడీకి డీప్ స్లీప్ అవసరం. సో ఆ టైంలో ఎలాంటి టీవీ కానీ మొబైల్ కానీ వాడొద్దంటారు చూడండి. అండ్ డీప్ స్లీప్ లోకి వెళ్ళాలి. ఓకే. 11 o'clock మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే కనీసం 10 o'clock కన్నా పడుకోవాలి కదా. పడుకొని మీరు 11 o'clock డీప్ స్లీప్ లోకి వెళ్తే దెన్ యువర్ లివర్ విల్ స్టార్ట్ డీటాక్సిఫైయింగ్. ఓకే. మనం ఏమైతే డే మొత్తంలో మనం తీసుకున్న ఫుడ్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ టాక్సిన్స్ బాడీలోకి వెళ్తాయో, పొల్యూషన్ వల్ల కానీ, అది లివర్ మనకి డీటాక్సిఫై చేస్తుంది. దానివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనకి అన్ని, ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్. ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది. దేర్ ఆర్ వేరియస్ అదర్ హార్మోన్స్ ఆల్సో లైక్ కార్టిసాల్ విచ్ ఇస్ అ స్ట్రెస్ హార్మోన్, అండ్ గ్రెలిన్, లెప్టిన్, ఇట్లాంటివన్నీ కూడా మన ఇవి డైజెషన్ కి సంబంధించిన హార్మోన్స్ అన్నమాట. అవన్నీ మనకి నార్మల్ గా ఉండాలి అంటే వీ నీడ్ గుడ్ స్లీప్, అట్లీస్ట్ 5 to 6 hours ఆఫ్ గుడ్ స్లీప్, డీప్ స్లీప్. అంటే ఎవరైతే 7 to 8 hours పడుకోలేదో వాళ్ళకి కార్టిజాల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని అన్నారు, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ. చాలా మందికి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అందుకే వస్తున్నాయి, పీసీఓడీలు అందుకే వస్తున్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ 30s లో వచ్చేస్తున్నాయి, నాట్ ఈవెన్ 40s, 30s లో వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ యూ విల్ సీ దిస్ ఇన్ ఐటీ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 20s లో కూడా వచ్చేస్తుంది డయాబెటీస్ ఇప్పుడు. 20s లో? yes. oh that's very sad doctor. I have seen, అంటే ఒక 25-year-old ఒక కపుల్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, 25-year-olds అట్లా. అంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళ డైట్ ప్యాటర్న్ వలన, లైఫ్ స్టైల్ వలన డాక్టర్? ఇట్స్ అ కాంబినేషన్. లైఫ్ స్టైల్ అనేది డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ కదా. లైఫ్ స్టైల్ అంటే జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా కాదు, అండ్ స్లీప్ ఆల్సో షుడ్ బి ఇంక్లూడెడ్, మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ లైఫ్ స్టైల్. అదొకటి. నైట్ నిద్ర ఉండదు నైట్ డ్యూటీస్ వల్ల, అండ్ నైట్ స్నాకింగ్ ఉంటుంది. నైట్ డ్యూటీస్ చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చొని వర్క్ చేసుకోలేరు, దే కీప్ స్నాకింగ్. మధ్య మధ్యలో ఆఫీస్ లోనే ఉంటాయి వాళ్ళకి స్నాక్స్, స్నాకింగ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కంటిన్యూస్ స్లీప్ ఉండదు. ఓకే. డే టైం ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలంటారు, మధ్యాహ్నం లంచ్ కి లేపుతారు, ఇవన్నీ ఉంటాయి. నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఉండదు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు ఆ స్లీప్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు డాక్టర్? వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళు మొత్తం వాళ్ళ సిస్టమ్ ని ఆ స్లీప్ కి, డ్యూటీకి తగ్గట్టుగా వాళ్ళు రివాంప్ చేసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ 5 o'clock కి మార్నింగ్ వచ్చారనుకోండి డ్యూటీ నుంచి, ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చారనుకోండి, ఇట్ ఈస్ లైక్ దేర్ డిన్నర్ టైం. ఓకే. వాళ్ళు డిన్నర్ చేసేసి 6 to 7 hours పడుకోవాలి. అచ్చా. బ్లైండ్స్ వేసేసుకోండి. ఇట్ ఈస్ లైక్ నైట్ టైం ఫర్ దెమ్. 6 to 7 hours పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టైం. ఓకే. అట్లా వాళ్ళ టైం లైన్ ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. అట్లా నేను పర్సనలైజ్డ్ గా డైట్ చార్ట్లు రాసిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సూపర్. నైట్ డ్యూటీస్ చేసిన వాళ్ళకి. కానీ ఇష్యూ ఇదే, మళ్ళీ పొద్దున స్కూల్లో దింపాలి పిల్లల్ని. సో ఇంట్లో ఏదో వర్క్ ఉంటుంది, వాళ్ళు డే టైమే చేసుకోగలుగుతారు. డే టైం అంతా పడుకుంటే పనులు అవ్వవు, ఫస్ట్ థింగ్. సో ఇట్లాంటివి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉంటాయి, అట్లన్నీ చేయలేనివి. దీని వల్ల చాలా మంది కూడా అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా అదే విధంగా సో ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము స్వీట్నెస్ తీసుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అని. సో అది సేఫ్ అని కూడా చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అది మీరు రికమెండ్ చేస్తారా? ఎంతవరకు సేఫ్ అంటారు? ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేవి చాలా రకాలు ఉన్నాయి యాక్చువల్ గా దానిలో. సో యాజ్ ఫార్ as scientific studies are concerned, stevia is a natural sweetener. Stevia is a supplement which can be used. It is a natural sweetener kabatti, plant based kabatti, that is the safest artificial sweetener that we can use. Okay. తర్వాత ఇంకొకటి మాంక్ ఫ్రూట్ నుంచి ఒక స్వీట్నర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. దట్ ఈస్ అనదర్ వన్ విచ్ ఈస్ బెటర్. ఓకే. విచ్ ఈస్ నాట్ యాజ్ గుడ్ as stevia. స్టీవియాకి 10 out of 10 ఇస్తే మాంక్ ఫ్రూట్ కి మనం 9 out of 10 ఇవ్వచ్చు. ఓకే. దెర్ ఇస్ అనదర్ స్వీట్నర్ విచ్ ఇస్ రేర్లీ ఫౌండ్ విచ్ ఇస్ allulose. ఓకే. దట్ అది మనం 7 out of 10 ఇవ్వచ్చు. సో అట్లాగా దీస్ ఆర్ బెటర్ స్వీట్నర్స్. ఓకే.
than our sucralose, maltodextrin, whatever we are using in the market. How much you rate them, doctor? My rating would be around 5 out of 10 for them. 5 out of 10. Yes. Okay. And they should be used in a limited quantity. చాలా తక్కువగా యూస్ చేయాలి. Per day maximum 1 or 2. 1 or 2. Yes. I have seen patients using 10 in one coffee. Oh, that's too much. అంటే అంత స్వీట్ అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళకి ఆల్రెడీ. ఆ క్రేవింగ్స్ వచ్చి ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. ఆ స్వీట్నెస్ ని వాళ్ళు అది రిప్లేస్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ స్వీట్నెస్ కదా ఎక్కువ ఎఫెక్ట్ చేయవు అని చెప్పేసి వేసుకుంటారు కదా. లేదు, అదే చెప్తున్నాను. అది కూడా చక్కెరతో షుగర్ తో ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు 5 out of 10 అంటే ఏంటి, దానికి ఆల్రెడీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానిలో కూడా ఎంతో కొంత క్యాలరీస్ ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ 0 calories. ఓకే. ఇట్ ఆల్సో హ్యాస్ క్యాలరీస్. సో దాంతో పాటు మనం అట్లా యూస్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లివర్ కి మంచిది కాదు అంత హై క్వాంటిటీస్ లో యూస్ చేయడం. అందుకే వి సజెస్ట్ ఓన్లీ 1 or 2, 1 లేదా 2. ఇప్పుడు మార్నింగ్ ఒకరు కాఫీ తాగుతారు, ఈవినింగ్ ఒక టీ తాగుతారు, అంతవరకు ఓకే. అంతకు మించి వాడకూడదు. నెంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ షుగర్ లెవెల్ కూడా షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది ఎక్కువ యూస్ చేసే కొద్దీ. అండ్ చాలా మంది షుగర్ ఫ్రీ స్వీట్స్ తింటారు, బయట షుగర్ ఫ్రీ స్వీట్స్ అని అమ్ముతారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడతారు అండ్ దే యూజ్ ఎ లాట్. చాలా ఎక్కువ వాడాల్సి వస్తుంది ఆ స్వీట్నెస్ కోసం వాళ్ళు. ఆ స్వీట్నెస్ రావాలంటే కేక్స్ కి కూడా, ఫర్ దట్ మ్యాటర్ షుగర్ ఫ్రీ కేక్స్ ఉంటాయి కదా, అవును, వాటికి కూడా ఆ స్వీట్నెస్ రావాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఫ్రీ వాడాల్సి వస్తుంది. తీసుకునే వాళ్ళకి ఏముంటుందంటే డాక్టర్, ఇది షుగర్ ఫ్రీ స్వీట్, షుగర్ ఫ్రీ కేక్, ఓకే ఇది షుగర్ ఫ్రీ మీరు తినొచ్చు అని చెప్తా ఉంటారు. సో అలాంటప్పుడు అది కూడా మనం లిమిటెడ్ లోనే తీసుకోవాలా, షుగర్ ఫ్రీ అని చెప్పేసి తినడం అది కూడా చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి. అందుకే చెప్తున్నాను, దే ఆర్ లోడెడ్ విత్ షుగర్ ఫ్రీ. అది కూడా మంచిది కాదు. వన్స్ ఇన్ ఎ వైల్, ఒక బర్త్డే, మన బర్త్డే ఉంది సరే ఇంట్లో అందరూ తినాలి అనుకుంటే ఓకే 1 షుగర్ ఫ్రీ కేక్ పర్ ఇయర్, అంతే. ఇంకా పండగ వచ్చిందంటే అన్ని షుగర్ ఫ్రీ స్వీట్స్ తెచ్చేసుకొని తినేసి అది కూడా నాట్ గుడ్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈస్ బెటర్ ఫర్ హెల్త్. అక్కడే వాళ్ళ టెంప్టేషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. డాక్టర్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు అది ఫాలో అవుతే ప్రమాదకరం అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. అసలు ఫస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 12 hours కానీ 8 hours కానీ అండ్ 16 hours సమ్ పీపుల్ అట్లాగా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకటేసారి ఫాస్టింగ్ లో ఉంటారు. ఫాస్టింగ్ లో ఉంటారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత 8 hours, సో 12 hours ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు. ఎస్, దట్ ఇస్ కాల్డ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయకూడదు అని అంటే, డయాబెటీస్ ఉంది అంటే దే ఆర్ ఆన్ మెడికేషన్, ఏదో ఒక మెడిసిన్ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కదా. సో అది కంటిన్యూస్ గా మనకి సిస్టమ్ లో ఉంటుంది. ఇవాళ మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటారు, ఈవినింగ్ టాబ్లెట్ వేసుకుంటారు, అట్లా సిస్టమ్ లో ఉంటుంది. అండ్ ఇట్ కీప్స్ ఆన్ వర్కింగ్, అది పని చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఫాస్టింగ్ లో ఉంటే లో షుగర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం నైట్ పడుకున్నప్పుడు లేచినప్పుడు ఒక 8 hours ఆఫ్ ఫాస్టింగ్ ఎలాగా ఉంటుంది మన బాడీ, అండ్ టాబ్లెట్స్ కూడా దానికి తగ్గట్టుగానే వర్క్ చేసేటట్టుగానే ఇస్తారు డాక్టర్, ఎవరైనా దానికి తగ్గట్టుగానే ఇస్తారు. లాంగర్ దాన్ 8 hours అట్లా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ వర్కింగ్ వల్ల లో షుగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్, ఇంకా ఎక్కువ లో షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాట్ దే థింక్ ఇస్ డాక్టర్, అంటే నేను ఏం తీసుకోవట్లేదు కదా, నా షుగర్ చాలా బ్యాలెన్స్ అయిపోతుంది అని అనుకుంటారు. ఏం ఇంటేక్ తీసుకోవట్లేదు కదా, సో నేను రివర్స్ చేయొచ్చేమో, తగ్గించుకోవచ్చు అని అనుకుంటారు. అలా భ్రమపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే ఇంటర్మీడియట్ మెయిన్ ఏంటంటే లో షుగర్ అవ్వకూడదు. సి వాట్ ఎవర్ యూ డూ, మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా మీరు మానిటర్ చేసుకుంటున్నారా, గ్లూకోమీటర్ తో మానిటర్ చేసుకుంటారు కదా, అట్లయినా మానిటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు CGMS వచ్చింది, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్, అది పెట్టుకున్నా మానిటర్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ మానిటరింగ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ గెటింగ్ హైపోగ్లైసిమియా, అంటే లో షుగర్ అవ్వకుండా మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అసలేం తెలీదు, నేను గుడ్డిగా చేసుకుంటాను, చెప్పారు యూట్యూబ్ లో చూసాను చేసుకుంటాను, ఎవరు అడ్వైస్ చేశారు చేసుకుంటాను, అట్లా మటుకు చేయకూడదు. ఒకవేళ హైపోగ్లైసెమిక్ అవుతే ఎలాంటి ప్రమాదం జరగవచ్చు డాక్టర్? యాక్చువల్ గా హై షుగర్స్ కన్నా లో షుగరే మోర్ డేంజరస్. ఓకే, బికాస్ మన బ్రెయిన్ గ్లూకోజ్ మీదే పనిచేస్తుంది. సో గ్లూకోజ్ ఇన్పుట్ ఉంటేనే మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. హైపోగ్లైసిమియాలో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఆకలేస్తుంది. మనకు ఆకలేస్తుంది అంటేనే బ్లడ్ గ్లూకోజ్ తగ్గిందని అర్థం. ఫస్ట్ తినాలి, అప్పుడు కూడా తినలేదు, చెమటలు పట్టి కొంచెం కళ్ళు తిరగడం, తర్వాత నెక్స్ట్ డేస్ కళ్ళు తిరిగి పడిపోవడం, అన్కాన్షియస్ అయిపోతారు. అప్పుడు కూడా ఎవరు చూడలేదు హైపోగ్లైసిమియా అట్లా ఉంది అని అంటే ఇట్ ఈస్ వెరీ ఫేటల్. ఓకే, అంటే ఇట్ విల్ లీడ్ టు డెత్. అంత ప్రమాదమా? అంత ప్రమాదం, ఎందుకంటే బ్రెయిన్ పని చేయదు, షట్ డౌన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అదే,
సో దట్ ఈస్ వై హైపోగ్లైసీమియా ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఒక్కసారి జీవితంలో హైపోగ్లైసీమియా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ హైపోగ్లైసీమియా రావాలని కోరుకోరు. ఓకే, అంత డేంజరస్ సిచ్యువేషన్, అంత పాథటిక్ సిచ్యువేషన్, వాళ్ళకు కూడా అవును, హెల్ప్లెస్ గా ఉంటారు. అవే కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదు. అవేర్ గా ఉంటారు, సబ్ కాన్షియస్ గా Yes. అది అన్కాన్షియస్ అయిపోతుంది, బాడీ కలదిరికి పడిపోతుంటారు, హెల్ప్లెస్ అయిపోతారు. Yes. ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకెవరు ఆ సిచ్యువేషన్ లోకి వెళ్దాం అనుకోరు. అందుకని లో షుగర్ మాత్రం అస్సలు అవ్వకూడదు. ఓకే డాక్టర్. సో అందుకని లో షుగర్ అవ్వకుండా ఉండడం కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవి అడ్వైస్ చేయం. అంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది స్నాక్స్ పెట్టుకుంటారు డాక్టర్. ఎస్, కొన్ని చాక్లెట్స్ కానివ్వండి, కొన్ని స్వీట్స్ పెట్టుకొని లో షుగర్ అవుతుంది అని వెంటనే తినేస్తారు. సో అది సేఫ్ అంటారా? దట్ ఈస్ సేఫ్. Hmm. దట్ ఈస్ బెటర్ దాన్ కంటిన్యూయింగ్ విత్ లో షుగర్. అంటే మామూలుగా ఏమనుకుంటారు, పెద్ద పెద్ద ఏంటి జేబులో చాక్లెట్స్ వేసుకొని తిరుగుతున్నారు ఈ అంకుల్ ఆంటీ వాళ్ళు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇది వాళ్ళ లైఫ్ సేవింగ్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందరూ ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా ఫస్ట్ థింగ్ గ్లూకోమీటర్ క్యారీ చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు కాకపోయినా కనీసం ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. దే షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దేర్ బాడీ. ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దేర్ బాడీ. ట్రూ. ఫస్ట్ థింగ్. అండ్ గ్లూకోజ్ కానీ, గ్లూకోజ్ చాక్లెట్స్ అంటే క్యాండీస్ ఉంటాయి కదా, డైరెక్ట్ షుగర్ చాక్లెట్స్, అవి మనకి ఇమ్మీడియట్ గా షుగర్ ఇంక్రీజ్ చేస్తాయి. మిల్క్ చాక్లెట్స్ కాదు. ఓకే ఓకే, చాలా మంది డైరీ మిల్క్ తిన్నామంటారు. మిల్క్ చాక్లెట్స్ ఇమ్మీడియట్ గా షుగర్ ఇంక్రీజ్ చేయవు, బికాస్ దే హ్యావ్ మోర్ ఫ్యాట్స్ రాదర్ దాన్ డైరెక్ట్ షుగర్. డైరీ ఉంటుంది. సో క్యాండీ డైరెక్ట్ గా తినేస్తే, మన హార్డ్ క్యాండీ ఉంటాయి కదా, ఆరెంజ్ గోళీలు అవి ఉంటాయి కదా, హార్డ్ క్యాండీ డైరెక్ట్ గా తినేస్తే మనకి ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా షుగర్ రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఫర్ దట్ మ్యాటర్ చాలా మందికి చెప్తాం. చాలా మంది ఫాస్టింగ్ చేస్తారు కదా ఫర్ రిలీజియస్ రీజన్స్, అది కూడా చాలా మటుకు అవాయిడ్ చేయమని చెప్తాం. అందుకని డాక్టర్, ఇప్పుడు చాలా మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్ తో బిజీ అయిపోతారు. ఏం చేస్తారంటే నైట్ టైం వచ్చినప్పుడు అంటే లేట్ గా డిన్నర్ చేయడం కానివ్వండి, నైట్ నెట్ఫ్లిక్స్ చూస్తూ, అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్ చూస్తూ 2-3 పడుకుంటారు. సో ఇలా తక్కువ నిద్రపోయే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందంటారా? అండ్ నిద్రకి డయాబెటీస్ కి ఏం లింక్ ఉంది? తక్కువ నిద్రపోయే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది కృతిక. ఓకే ఓకే, ఎందుకంటే మనకి స్లీప్ లో చాలా హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది, బాడీ రీసెట్ జరుగుతుంది, లివర్ డీటాక్సిఫై చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా నైట్ 11 o'clock నుంచి 4 o'clock వరకు నిద్ర చాలా అవసరం. ఒక డీప్ స్లీప్ స్టేట్ లోకి వెళితే మన లివర్ డీటాక్సిఫై చేస్తుంది, హార్మోన్స్ మొత్తం రీసెట్ అవుతాయి. సో అప్పుడు మనకి డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఒక లెవెల్లో ఉంటాయి. ఎప్పుడైతే లేట్ నైట్ మనం బెంచ్ వాచింగ్ కానీ, లేట్ నైట్ స్నాక్స్ కానీ, లేట్ గా ఫుడ్ తినడం కానీ, ఇవన్నీ కూడా మన హార్మోన్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేస్తాయి. బాడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వదు వాటికి. లేట్ నైట్ తినేది సరిగా అరగదని పెద్దవాళ్ళు కూడా చెప్తారు మనకి. యాక్చువల్ గా లేట్ నైట్ తినద్దు, లేట్ నైట్ తింటే అరగదు అని చెప్పేసి. అండ్ ఎర్లీగా తినడం చాలా ఇంపార్టెంట్. లేట్ తింటే అది అరగకుండా అది ఫ్యాట్ స్టోరేజ్ లోకి ఎక్కువ వెళ్తుంది. ఓకే. అండ్ లేట్ గా పడుకొని లేట్ గా లేవటం వల్ల కార్టిసాల్ పెరుగుతుంది. కార్టిసాల్ ఇస్ స్ట్రెస్ హార్మోన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రెస్ ఫ్యాట్ హార్మోన్. ఓకే. అబ్డామినల్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ పెరగడానికి మేజర్ రీజన్ కార్టిసాల్. ఓకే, అది తెలియక చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎంత ఎక్సర్సైజ్ జిమ్ లోకి వెళ్ళి ఎక్కువ జిమ్ చేస్తూ నాకు ఈ ఫ్యాట్ పోవాలి అని అడుగుతా ఉంటారు ట్రైనర్ ని. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరిగ్గా నిద్ర లేకపోతే అబ్డామినల్ బెల్లీ కరగడం చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు కదా డాక్టర్, మామూలుగా నాకు ఫ్యాట్ ఉందేమో అనుకుంటారు. అది ఫ్యాట్ స్టోరేజ్ కి మేజర్ కాజ్ ఏంటంటే కార్టిసాల్ పెరగడం. అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగా స్లీప్ లేకపోవడం అనేది. నిద్ర పోకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని కూడా చాలా మందికి తెలిసినా కానీ వాళ్ళు కంటిన్యూ అవుతా ఉంటారు డాక్టర్. 2 simple థింగ్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేసేది. 2 simple థింగ్స్ ఏంటంటే స్లీప్ అండ్ వాటర్. ఓకే. ఫుడ్ అన్నా వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఫుడ్ అన్నా మనం బయట తింటాం, మన చేతుల్లో ఉండదు ఒక్కోసారి. స్లీప్ అండ్ వాటర్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. స్లీప్ సరిగా ఉండాలి, వాటర్ సరిగా తాగాలి. ఓకేనా? 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. మన బాడీకి మినిమం అవసరం నార్మల్ డైజెషన్ అవ్వడానికి అండ్ నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, కిడ్నీస్ బాగా ఫంక్షన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇస్ మినిమం. సో ఆ వాటర్ ఇంటేక్ సరిగా లేక, ఆ స్లీప్ సరిగా లేక కూడా చాలా మంది సఫర్ అవుతారు. సో అంటే వాటర్ అనేది ఆల్రెడీ మన బాడీ 70% ఆ వాటర్ ఉంది కదా, మళ్ళీ ఇంకెందుకు తాగడం అని కూడా చాలా మంది స్కిప్ చేస్తా ఉంటారు డాక్టర్. ఏం చెప్తారు మీరు? మేజర్ గా డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా, షుగర్ అనేది హై షుగర్ ఉంటే
అది వాటర్ ని లాగేస్తుంది బాడీలోంచి. ఎక్కువ యూరినేషన్ అవుతుంది అంటారు చాలా అవును. మంది, ఎక్కువ దాహం వేస్తుంది అంటారు. సో అది డయాబెటీస్ లో వచ్చే ఒక కాంప్లికేషన్. అటువంటప్పుడు కూడా వాటర్ ఎక్కువ తాగరు బికాస్ ఆఫ్ Yes. హ్యాబిట్. ఓకే, అండ్ కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి ఇప్పుడు ఈ అవును. కాలంలో. గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా Yes. పెరిగిపోయాయి ఈ కాలంలో. ఆల్ బికాస్ ఆఫ్ వాటర్. వన్ సింపుల్ రీజన్, వాటర్. అండ్ చాలా అవును. మందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్ వస్తుంది. ఎస్, నాకు సాయంత్రం అయ్యేటప్పటికి హెడేక్ వస్తుంది అంటారు. ఏం రీజన్ ఉండదు. రీజన్ ఏం లేదు. ఎంఆర్ఐలు చేయించుకుంటారు, న్యూరాలజిస్ట్ ని కలుస్తారు, అన్ని అవుతాయి. వన్ మోర్ థింగ్, వాటర్. ఓకే, సరిగా వాటర్ తీసుకోపోతే హెడేక్ వస్తుంది హెడేక్ డాక్టర్. వస్తుంది. వాటర్ తీసుకోకపోతే ఇమ్మీడియట్ గా మనకి సాయంత్రానికి డిహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. డిహైడ్రేషన్ వల్ల కూడా కళ్ళు మంటలు వస్తాయి, ఎస్, సైట్ వచ్చింది అనుకుంటారు. సో ఇట్లాంటివన్నీ సింపుల్, చాలా సింపుల్ సొల్యూషన్స్. ఒక వాటర్ తో 90% రోగాలకి మనం చెక్ పెట్టొచ్చు. ఎగ్జాక్ట్లీ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. బెస్ట్ డిన్నర్ టైం ఏంటంటే ఏం చెప్తారు డాక్టర్? బిఫోర్ 8 o'clock, బిఫోర్ 8, ఇఫ్ పాసిబుల్. అట్లీస్ట్ బిఫోర్ 9 o'clock. బిఫోర్ 9 అట్లీస్ట్. ఓకే, చాలా మంది అంటే మన ఇక్కడ చూసుకుంటే బయటికి వెళ్ళి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం చేస్తున్నారు కదా డాక్టర్. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఉన్నా కానీ ఇంటి దగ్గర ఫుడ్ తినకుండా బయటికి వెళ్ళి ఈజీగా మోమోస్ కానివ్వండి, న్యూడిల్స్ కానివ్వండి డాక్టర్, ఇలా చాలా మటుకు తింటా ఉన్నారు కదా. అంటే ఇలాంటి ఫుడ్ అసలే తీసుకోవద్దు అంటారా? అంటే తీసుకోవాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎంతవరకు కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ లైక్ నార్మల్. తినకపోతే అదేదో మిస్ అవుతున్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సి, బ్రాండ్ నేమ్స్ తీసుకోవచ్చా లేదా నాకు తెలియదు. నేను మ్యాగీ ఫస్ట్ మేబీ 15-16 years ఏజ్ లో తిన్నాను. ఓకే, నా కొడుకు మ్యాగీ 3-4 years ఏజ్ లోనే తిన్నాడు. అవును. ఓకే, ఎస్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి. నేను పిజ్జా మేబీ 20 years వచ్చిన తర్వాత తిన్నాను. అప్పటి వరకు నాకు తెలీదు పిజ్జా. నా కొడుకు 4 years కే తిన్నాడు. ట్రూ. నేను I'm not talking about my son, I'm talking about the next generation. Yes. ఓకే, సో ఇట్లాంటి అలవాట్లు ఉన్నప్పుడు మనకే మా జనరేషన్ లోనే 40s లో వచ్చేస్తుంది డయాబెటీస్ అనేది, బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? అవును, మనం ఒకవేళ మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసినా వాడు స్కూల్కి వెళ్తాడు, వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు ఎవరో చిప్స్ తెచ్చుకుంటారు, మ్యాగీ తెచ్చుకుంటారు, స్కూల్లో కూల్ డ్రింక్స్ పంచుతారు, ఫంక్షన్స్ లో వాళ్ళు పార్టీ చేసుకుంటారు పిల్లల స్కూల్లో. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వేర్ కెన్ వి స్టాప్? ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పుడు బయట తినడం అనేది ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ థింగ్, వెరీ నార్మల్ థింగ్ అయిపోయింది. బయట తినకపోతే వీఆర్ మిస్సింగ్ అవుట్ అన్నట్టుగా. వన్స్ ఇన్ ఎ వైల్ ఓకేనా అని అడిగారు, రైట్? యాక్చువల్ గా అయితే ఇట్ ఈస్ నాట్ ఓకే. ఓకే, ఇలాంటి ట్రూవే చెప్పాలి డాక్టర్, ఇలా బ్లంట్ గా. యాక్చువల్ గా అయితే ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓకే టు ఈట్ అవుట్ సైడ్. సి, హెల్దీ జాయింట్స్ కొన్ని ఉంటాయి, దట్ ఈస్ ఓకే. వెరీ రేర్లీ ఐ కెన్ సే. ఓకే, చాలా రేర్ గా మనకి బయట హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. ఎంతమంది మీకు నిజంగా సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇట్లాంటివి యూస్ చేసి మీకు వంటలు చేస్తారు బయట? చెప్పండి. ఓకే, ఎవ్రీబడి యూసెస్ పామ్ ఆయిల్ ఆర్ రీయూజ్డ్ ఆయిల్. ఎస్, ఫర్ దట్ మ్యాటర్ వీఆర్ రిస్కింగ్ అవర్ హెల్త్. సో ఇవి మైండ్ లో పెట్టుకోవాలంటారు. పెట్టుకోవాలి, అండ్ వీఆర్ రిస్కింగ్ అవర్ హెల్త్ అనే పాయింట్ ఖచ్చితంగా మనం మైండ్ లో పెట్టుకోవాలి వెన్ వీఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. మన క్రేవింగ్స్ కంటే హెల్త్ ఇంపార్టెంట్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయడమే మంచిది. సరే, వన్స్ ఇన్ ఎ వైల్ సొసైటీ అండ్ అవర్ క్రేవింగ్స్, టేస్ట్ బడ్స్, ఎవ్రీథింగ్ we cannot say. అది పర్సనల్ చాయిస్ ఇంకా. ఓకే డాక్టర్.